మార్నింగ్ న్యూస్కి స్వాగతం. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం. ముందుగా వెలుగు. కొలువు తీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతుల మీదుగా ప్రారంభం. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేడే షురు కాబోతుంది. మహిళల కోసం ఉచిత ప్రయాణం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ 2 హామీలను, ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 5 లక్షలు ఉండే ఇంతకు ముందు, కానీ కేబినెట్ మీటింగ్ తర్వాత దీనికి 10 లక్షలకు పెంపొందించారు. రైట్, వెలుగులో మెయిన్. ఇయాలటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ. అసెంబ్లీ వద్ద మహాలక్ష్మి స్కీమ్లను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో వర్తింపు. స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన రవాణా శాఖ. ప్రతిరోజు 14 లక్షల మంది మహిళలు ప్రయాణం. సర్జనర్ ఆర్టీసీ ఎండి సర్జనర్ వెల్లడించారు నిన్న. రైట్, మెయిన్ తీసుకుంటే మనం ప్రజా దర్బార్ మెయిన్ హెడ్లైన్ గా వెలుగు పత్రికలో ప్రజా దర్బార్. సామాన్యుడు కోసం తెరవనున్న ప్రజా భవన్ గేట్లు. తొలి రోజే 2000 మందికి పైగా రాక. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, ప్రాజెక్టులు నిర్వాహితులే ఎక్కువ. స్వయంగా అప్లికేషన్లను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. అర్జీల కోసం హెల్ప్ డిస్క్ గ్రాన్యువల్స్ రిజిస్ట్రేషన్లకు 15 డిస్కంలు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హెల్త్ చెకప్. ప్రజా దర్బార్ రోజుకో ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్. ప్రతి ఫిర్యాదును పరిశీలించేందుకు ప్రత్యేక యంత్రాంగం. ఇక్కడ ఎక్కువగా దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులే ఎక్కువ మంది. నిన్న ప్రజా దర్బార్లో ఎక్కువగా రేవంత్ రెడ్డి గారిని కలిసింది వీళ్ళే ఎక్కువ మంది. ప్రాజెక్టు నిర్వాహితులు కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో. రైట్, మెయిన్ హెడ్లైన్ గా ఇది ఇచ్చారు. దీని పక్కన తీసుకుంటే భూ కబ్జా చేసిండ్రు. ఇది నిన్న ప్రజా దర్బార్లోనే జరిగింది ఈ సన్నివేశం. అక్కడి నుంచి దసరా దీపావళి కన్నా ఎక్కువ సంబరం ఉంది. రేవంత్ రెడ్డికి సామాన్యులు వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ప్రజా దర్బార్లోకి వచ్చారు. వచ్చిన వారిలో ఒక అతను ఏమంటున్నాడంటే దసరా దీపావళి కంటే ఎక్కువ సంబరంగా ఉంది. రైట్, 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. భూమికి పట్టా కోసం మా భూమి పట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన పట్టా ఇప్పిస్తారని అన్నారు. బాలమ్మ, కాశీనగర్, వనపర్తి జిల్లా. రైట్, దాని తర్వాత ఇంకో వార్త. నాకు భూమి లేదు, ఇల్లు లేదు, బతకడానికి ఆధారమే లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఏళ్ల నుంచి ఎదురు చూసిన కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు వస్తదేమోనన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డిని సార్కు వినతి పత్రం ఇచ్చాను. రామ్లు, హిమాయత్ నగర్, మోయినాబాద్. కరెంట్పై లెక్క పత్రం లేదు. విద్యుత్ శాఖపై రివ్యూలో అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారా? మరి లెక్కలేవి. 2014లో 22,423 కోట్లున్న అప్పు 81,516 కోట్లు ఎట్లయింది? ప్రతి నెల డిస్కంలకు సగటు 1000 కోట్ల నష్టం ఎందుకొస్తున్నది?
ప్రతిదానికి లెక్క చెప్పాల్సిందే, సమగ్ర రిపోర్టు తయారు చేయాలని ఆదేశం. రివ్యూ మీటింగ్ కు హాజరు కాని సిఎండి ప్రభాకర్ రావు, సీఎం సీరియస్, తనను పిలవలేదన్న ప్రభాకర్ రావు. సార్ మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే కరెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పై సార్ రివ్యూ చేశారు. ఇది రివ్యూ చేయడానికి మెయిన్ కారణం ఒకటి, కేసీఆర్ ప్రచారంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కరాఖండికి చెప్పారు. అందుకోసం పగడ్బందీగా రేవంత్ రెడ్డి గారు కరెంటు పైనే మొట్టమొదటి అడుగు వేసినట్టు మనం చూడాలి ఇక్కడ. రెండవది, ఏ శాఖ ఎవరికి ఇద్దాం, ఢిల్లీలో ఖర్గే రాహుల్తో చర్చించిన సీఎం. ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ శాఖలపై స్పెషల్ ఫోకస్. ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి. కొడంగల్, మల్కాజ్గిరి తన ఊపిరి హిట్. ఫామ్ హౌస్ లో కింద పడిన కేసీఆర్. కాక లుంగి తట్టి అంట బాత్రూమ్ లో జారిపడ్డారంట. యశోద హాస్పిటల్ తీసుకెళ్ళి తొందరగా కోలుకోవాలని మనం కూడా కేఎన్ఎన్ టీవీ తరఫున కోరుతున్నాము. ఈనాడు పత్రిక, బాధలు విన్నారు, భరోసా ఇచ్చారు. ప్రజా దర్బారుకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్ లో మొత్తం ప్రజా దర్బార్ గురించి ఇచ్చారు. రైట్. దీని తర్వాత అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ. 13 లేదా 14 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం. రైట్. ఇక్కడ కూడా తీసుకుంటే విద్యుత్ సంస్థలు అప్పులు రూపాయలు 81,516 కోట్లు. 2 డిస్కంలు నష్టం రూపాయలు 50,275 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చిన విద్యుత్ శాఖ. రైట్. దీని కింద ఉద్యోగుల భర్తీకి ప్రక్రియ తాజా స్థితి ఏమిటి? నియామక సంస్థల అధికారులను అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యమకారుల కేసులను వివరాలపై ఆరా. దీని కింద ప్రొటెం స్పీకర్ ఎదుట భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చెయ్యరు. గోషామహల్ రాజా సింగ్ వెల్లడి. రైట్. ఆయన ఇష్టం ఏందో. తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ. లోక్సభలో కేంద్రం ఆమోదం. స్మృతి ఇరానీ మేడం. రైట్. దీని తర్వాత సీఎం నివాసాన్ని పరిశీలించిన ఇంటెలిజెన్స్ అధికారులు. నేడు గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. బారాస శాసనసభ పక్ష నేత కేసీఆర్. నేడు తీర్మానం చేయనున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు. కేసీఆర్ కు తుంటి మార్పిడి. ఇంటి వద్ద జారిపడడంతో బలమైన గాయం. విజయవంతంగా ఆపరేషన్. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరమన్న వైద్యులు. త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్ష. కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి వాకబు. 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రతిపాదన సిద్ధం చేసిన బోర్డు. సాక్షిలో తీసుకుంటే తృణమూల్ ఎంపీ మేత్రాపై వేటు. డబ్బుకు ప్రశ్నలు ఉదంతాలలో లోక్సభ సభ్యత్వం రద్దు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం. ముజువాని ఓటుతో సభ ఆమోదం. తనపై వేటు తీవ్రంగా తప్పుబట్టిన మైత్రా. అనర్హత జడ్జీలతో కూడిన కోర్టు ఉరిశిక్ష తీర్పిచ్చినట్లయిందని ఎద్దేవా. మోదీ సర్కార్పై మరో 30 ఏళ్లైనా పోరాడటానికి స్పష్టీకరణ. కేంద్రం తీరుపై తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఆగ్రహం. మైత్రాకు తన వాదన వినిపించే అవకాశమివ్వాలని డిమాండ్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా 4,008 కోట్లు
పథకం అమలుకు ఖర్చుపై సీఎం రేవంత్ కు విద్యుత్ సంస్థల నివేదిక, సంస్థల ఆర్థిక స్థితులపై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల అప్పులు 81,516 కోట్లు. 2014-2023 మధ్య 50,275 కోట్లకు పెంచిన నష్టాలు. ప్రతి నెల 1,300 కోట్ల అప్పులు చెల్లించేందుకు కావాలి. సర్కారు నుంచి 12,515 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు బకాయిలు. జారిపడ్డ కేసీఆర్, విరిగిన త్రుటి ఎముక. బాత్రూంలో వెళ్లి ఆ క్రమంలో లుంగి కాలుకు తట్టుకోవడంతో ప్రమాదం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు హుటాహుటిన తరలింపు. విజయవంతంగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించిన వైద్యులు. రైట్. దాని తర్వాత నెక్స్ట్, నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం. తొలి వారం రోజులు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం లేదు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లలో అనుమతి. థర్డ్ జెండర్లకు అవకాశం. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ వద్ద ప్రారంభం కానున్న సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ ఆర్టీసీ ఎండి సర్జనర్ ఇది వెల్లడించారు. రైట్. కొలువు తీరిన కొత్త సభ. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు. ప్రొటో స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. రైట్. దీని పక్కన ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల. 81 పోస్టులు భర్తీ చేయనున్న ఏపీ పిఎస్సి జనవరి 1 నుంచి 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు. ఇది ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణకి అయితే కాదు. రైట్. ఇది సాక్షి. నమస్తే తెలంగాణ పేపర్. కేసీఆర్ కు సర్జరీ విజయవంతం. ఎర్రవల్లి నివాసంలో జారిపడ్డ కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు. ఎడమ కాలి త్రుటిలో ఫ్రాక్చర్ గుర్తింపు. దవాఖానకు భారీగా తరలి వచ్చిన నేతలు. రికవరీకి 6 నుంచి 8 వారాల సమయం పట్టొచ్చు. కోలుకోవాలని ప్రధాని పలువురు ఆకాంక్ష. అభిమానులు ఆందోళన చెందొద్దు కేటీఆర్. రైట్. దీని తర్వాత కొత్త అసెంబ్లీ కొలువు నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన భేటీ. 8:30 సమావేశం. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఘన్ పార్క్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యేలు. మహిళలకు బస్సు ఉచితం. నేటి నుంచి మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకం ప్రారంభం. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. హైదరాబాద్ లో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో అమలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులు ప్రామాణికం. మార్గదర్శకాలు వెల్లడించిన టీఎస్ఆర్టీసీ ఎండి సర్జనర్. రైట్. మహిళల కోసం ఉచిత బస్సుని ప్రారంభించనున్నారు ఈరోజు మధ్యాహ్నం. నెక్స్ట్, మహువాపై వేటు. లోక్సభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బహిష్కరణ. ఎథిక్స్ కమిటీ నివేదికకు లోక్సభ ఆమోదం. ప్రశ్నలకు నోట్ కేసులో చర్యలు. వచ్చే 30 ఏండ్లు వెంటాడుతా. బీజేపీపై మేత్ర ఆగ్రహం. రైట్. దీని కింద నాకు మంత్రి పదవి కావాలి. ఇంట్లో ఇద్దరికి వస్తే తప్పేంటి? పదవి వెతుకుంటూ వస్తుంది. మనసులో మాట బయటపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సివిల్ మెయిన్స్ ఫలితాలు విడుదల. 2,884 మంది అర్హత. తెలుగు రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా ఎంపిక. రైట్. మెయిన్ 4 పత్రికల్లో తీసుకుంటే కూడా ఈరోజు తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా K9 టీవీ కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ K9 టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.